హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2018లో వచ్చిన ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్ అనే అమెరికన్ హారర్ సిరీస్లోని ఎపిసోడ్ 9 ఎక్స్ప్లెనేషన్ని చూద్దాం. మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ చరిత్రలోనే ది బెస్ట్ హారర్ సిరీస్గా పేరు తెచ్చుకుంది. ఈ ఎపిసోడ్లో ఒలివియా అసలు ఎందుకు అలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడమే కాకుండా హిల్ హౌస్లో మిస్టీరియస్గా జరుగుతున్న ఈవెంట్స్ వెనకాల ఏం జరుగుతుందో మనం తెలుసుకుంటాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? నా పేరు ప్రశాంత్ కార్తిక్, మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే హౌస్ కీపర్ అయిన మిసెస్ డడ్లీ ముందు రోజు రాత్రి వచ్చిన భయంకరమైన తుఫాన్ వల్ల డ్యామేజ్ అయిన విండో గ్లాసెస్ ని క్లియర్ చేస్తుండడాన్ని చూస్తాం. అక్కడికి ఒలివియా వస్తుంది. నా లైఫ్ లో ఇంతటి భయంకరమైన తుఫాన్ని నా చిన్నప్పుడు చూసా, ఆ తర్వాత ఇప్పుడే చూడడం. నాకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్న కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ రోజు రాత్రి కూడా భయంకరమైన వర్షం పడింది, రాళ్లవాన అంటూ ఒలివియా తన చిన్నప్పటి ఎక్స్పీరియన్సెస్ ని డడ్లీతో చెప్తుంటుంది. ఆ తర్వాత ఒలివియా తన రూమ్ కి వెళ్లి బుక్ చదువుదామని తీస్తుంది. సడన్ గా తలనొప్పి రావడంతో కిందికెళ్లి టాబ్లెట్ వేసుకుని మళ్లీ పైకి వస్తుంది. తన రూమ్ డోర్ తెరచి చూస్తే షిర్లీ ఫ్యూనరల్ హోమ్ కనిపిస్తుంది. కొంత షాక్ అయి కన్ఫ్యూజింగ్ గా చూస్తుంటే స్ట్రెచర్ పై నెల్ డెడ్ బాడీ కనిపిస్తుంది. నెల్ పెద్దయ్యాక అలా చనిపోతుందా అని షాకింగ్ గా చూస్తూ వెనకాలకి వెళ్తుంది. అంతే, కింద లూక్ డెడ్ బాడీ ఉండడం కనిపిస్తుంది. అంతలో వెనకాల నుంచి నెల్ బాడీ లేసి అమ్మా అమ్మా అంటూ బాధగా అరుస్తుంటుంది. ఒలివియా అలానే షాకింగ్ గా చూస్తూ వెనకాలకి వెళ్తుంటే ప్రజెంట్ లో తన రూమ్ లోకి వచ్చేస్తుంది. ఇది కళ నిజమా అన్నట్టు చూస్తూ ఇదే విషయాన్ని యూకి చెప్తుంది. మన సైకలాజికల్ కండిషన్స్ లో కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నట్టు అనిపిస్తుంది. నేను కూడా నా చేయికి గాయం చేసుకున్నా, త్వరలోనే అన్ని సర్దుకుంటాయి అని యూ చెప్తాడు. ఆ రోజు మధ్యరాత్రి పడుకున్న ఒలివియాకి తన రూమ్ డోర్ దగ్గరికి ఎవరో వచ్చి వెళ్ళినట్లు అనిపించి లేచి డోర్ దగ్గరికి వెళ్లి చూస్తుంది. అక్కడెవరూ ఉండరు. కానీ అంతలోనే బెడ్ పై పడుకున్న యూని చూస్తూ ఆ ఇంట్లో ఇదివరకు నివసించిన పాపీ హిల్ దయ్యం ఉండడాన్ని చూసి షాక్ అవుతుంది. అంతలో పాపీ హిల్ నార్మల్ మనిషిలా కనిపిస్తుంది. ఆమె తనతో రా అంటూ ఒలివియాని ఒలివియా పర్సనల్ రూమ్ కి తీసుకెళ్తుంది. ఇదివరకు ఇది నా రూమే, నువ్వు దీన్ని చక్కగా సెట్ చేశావు అంటుంది. ఒలివియా తన కళ్ళ ముందు ఏం జరుగుతుంది అన్నట్లుగా ఆశ్చర్యంగా చూస్తుంటుంది. పిల్లల్ని పోగొట్టుకోవడం అంటే ఏంటో నాకు తెలుసు. నా పాప కూడా నా కళ్ళ ముందే చనిపోయింది. బయటి ప్రపంచంలో మన పిల్లల్ని ఉంచడం చాలా ప్రమాదం అని పాపీ హిల్ చెప్తుంటే ఆల్రెడీ అప్పటికే నెల్ లూక్లు చనిపోతారన్న విజన్స్ ఒలివియా ఎక్స్పీరియన్స్ చేయడంతో పాపీ హిల్ చెప్తున్నట్లు తన పిల్లలకి ప్రమాదం పొంచి ఉంది అని ఒలివియా నమ్ముతుంటుంది. కట్ చేస్తే ఒలివియా యూ పైన కూర్చొని స్క్రూ డ్రైవర్ చేతిలో పట్టుకుని ఉంటుంది. అసలు తాను యూ పైన అలా ఎలా కూర్చుందో కూడా తనకి అంతుపట్టదు. యూ లేచి ఏంటి ఏం చేస్తున్నావు అంటూ షాక్ అవుతాడు. ఇక ఒలివియా సైకలాజికల్ కండిషన్ అస్సలు బాలేదు అని తెలుసుకుని ఆమెను వాళ్ళ సిస్టర్ జెనెట్ వాళ్ళ ఇంటికి వెళ్లి కొన్ని రోజులు ఉండమని సలహా ఇస్తాడు. ఈ ఇంట్లో రాత్రిపూట మనకి అంతుపట్టనిదేదో జరుగుతుంది. అందుకే నేను నా హస్బెండ్ ఎప్పుడూ రాత్రి వేళలో ఈ ఇంట్లో వర్క్ చేయం. ఇక నా పిల్లల్ని అయితే అసలెప్పుడూ ఈ ఇంటి వైపు తీసుకురాలేదు అని డడ్లీ చెప్పడంతో తన పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి అని ఒలివియా ఆలోచనలో పడ్డట్టు మనం అర్థం చేసుకోవచ్చు. పిల్లలకేం అవదు, వాళ్ళని నేను చూసుకుంటా, నువ్వు మీ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్లి కొన్ని రోజులు రెస్ట్ తీసుకో అని యూ చెప్పడంతో ఒలివియాకి కొంత ధైర్యం వస్తుంది. ఇక పిల్లలందరికీ మరియు యూకి గుడ్ బై చెప్పి ఒలివియా బయలుదేరుతుంది. కట్ చేస్తే ఒలివియా తన సిస్టర్ జెనెట్ ఇంటికి చేరుకున్నట్టు చెప్తూ యూకి కాల్ చేసి చెప్తుంది. కానీ నిజానికి తాను తన సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్లదు, మోటల్లో రూమ్ తీసుకుని ఉంటుంది. ఆ రోజు రాత్రి ఒలివియా తిరిగి హిల్ హౌస్ కి వస్తుంది. హాల్లోని సోఫాలో యూ పడుకొని ఉన్నట్టు చూసి కిచెన్ లోకి వెళ్తుంది. అదే టైంలో షిర్లీకి ఆకలేస్తుండడంతో కిచెన్ లోకి వస్తుంది. అక్కడ ఒలివియా ఉండడాన్ని చూసి షాక్ అవుతూ ఆంట్ జెనెట్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. లేదు, మిమ్మల్ని వదిలి వెళ్ళలేకపోయా అని అంటూ నువ్వెళ్ళి పడుకో అని చెప్పి టీనీ కప్స్ ని తీసుకుని నెల్ లూక్ ఉన్న రూమ్ లోకి వస్తుంది. అక్కడ లూక్ ఇమాజినరీ ఫ్రెండ్ అయిన అబిగేల్ ఉండడాన్ని చూస్తుంది. టీ పార్టీ ఇస్తున్నా పదండి అంటూ వాళ్ళని తీసుకుని ఆల్రెడీ డోర్ ఓపెన్ అయి ఉన్న రెడ్ రూమ్ లోకి వెళ్తుంది. అదే టైంలో పడుకున్న యూ కలలో ఏదో కలవరిస్తుంటే షిర్లీ వచ్చి లేపి అమ్మ తిరిగి ఇంటికి వచ్చింది అని చెప్తుంది. అంతే, యూ షాక్ అవుతాడు. కట్ చేస్తే ఒలివియా నెల్ కి లూక్ కి మరియు అబిగేల్ కి టీ పోస్తుంటుంది. కిచెన్ లోకి వచ్చి చూసిన యూకి అక్కడ ర్యాట్ పాయిజన్ ఉండడం కనిపిస్తుంది. ఒలివియా టీలో పాయిజన్ కలిపి ఉంటుంది అని గెస్ చేసి పిల్లలున్న రూమ్స్ ని చెక్ చేస్తుంటాడు. మరోవైపు నెల్ టీ వేడిగా ఉండడంతో చల్లగా కావడానికి ఊదుతూ ఉంటుంది. అయితే అబిగేల్ మట్టుకు తాగేస్తుంది.
అంతే వెంటనే పాయిజన్ రియాక్షన్ అవడంతో అరుస్తుంటుంది. ఏం కాదు, తాను డ్రీమ్ లో ఉంది, మీరు తాగండి అని ఒలివియా అంటుంది. అంతలో యు రెడ్ రూమ్ లోకి వచ్చి వెంటనే కప్స్ లోని టీని కింద పడేస్తాడు. ఒలివియా అతన్ని ఆపడానికి చూస్తుంటే అతను ఒలివియాని దూరంగా నెడతాడు. ఆమె వెళ్లి గోడకి తాకి కింద పడిపోతుంది. కాసేపటికి ఒలివియాకి మెలకువ వస్తుంది. లేచి చూస్తే అక్కడెవరూ ఉండరు. అబిగేల్ మట్టుకు పడిపోయి కనిపిస్తుంది. ఒలివియా అక్కడి నుంచి లేచి పిల్లల్ని వెతుక్కుంటూ వస్తుంటుంది. కార్లో ఉన్న పిల్లలు అబిగేల్ ఇంట్లో ఉండడాన్ని చూస్తారు. ఒలివియాని స్టీవ్ ని తీసుకెళ్దామని వచ్చిన యూకి అడ్డుగా ఆ ఇంట్లో దయ్యాలు ఉంటాయి. ఎలాగో అలాగా స్టీవ్ ని తీసుకుని యు అక్కడి నుంచి కార్ దగ్గరికి పరుగు తీస్తుంటాడు. వారి వెనకాల కాస్త దూరంలో ఒలివియా వస్తుంటుంది. ఆమె దయ్యమేమో అని ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు మనం అనుకుంటాం, కానీ అది ఒలివియా అని మనకు తెలుస్తుంది. యు కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి బయలుదేరుతుంటే విండో దగ్గర ఒలివియా ఉండడాన్ని స్టీవ్ చూస్తాడు. ఒలివియా పక్కన పాపీ హిల్ ఉంటుంది. అతను పిల్లలందరినీ తీసుకెళ్లి చంపేస్తాడు అని చెప్తుంటుంది. మళ్ళీ చూస్తే అక్కడ పాపీ హిల్ కనిపించదు. ఒలివియా చనిపోయిన అబిగేల్ దగ్గరికి వెళ్లి ఏడుస్తుంటుంది. అక్కడికి అబిగేల్ రావడాన్ని చూసి కొంత సర్ప్రైజ్ అవుతుంది. నిద్రలోంచి లేచావా అని అడుగుతుంది. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, ఒలివియా ఉన్న కండిషన్ ని, తాను ఎక్స్పీరియన్స్ అవుతున్న ఈవెంట్స్ ని చూస్తే అదంతా కళా నిజమా అన్న కన్ఫ్యూజన్ లో తాను ఉండిపోయిందని. ఒలివియా అక్కడి నుంచి వెళ్లి స్టేర్ కేస్ ద్వారా పైకి ఎక్కుతుంది. తన వెనకాల ఉన్న పాపీ హిల్ ఇదంతా నిజం కాదు, కళ అని అంటుంది. నేను నిద్రలోంచి మేల్కోవాలి అని ఒలివియా అంటూ అక్కడి నుంచి కిందికి దూకుతుంది. అంతే, ఒలివియా చనిపోతుంది. బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది.